హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అది వచ్చేసి మనకి ఏంటంటే మనకి వచ్చేసి టాపిక్ వచ్చేసి రోప్ డ్రైవ్స్ అండి. సో ఇక్కడ రోప్ డ్రైవ్స్ అనమాట. రోప్ డ్రైవ్స్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, దాంతోపాటు అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, టైప్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది చూడండి. ఫస్ట్ ఇది రోప్ అనమాట. ఇది లోడ్ లైన్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి ఫాల్ లైన్ అనమాట. ఇది రొటేషన్ అంటే ఇది షాఫ్ట్ లాంటిది అనమాట. దానిపైన రోప్ ఫిక్స్ చేసి లాగుతారు అనమాట. ఇది పుషింగ్ పుల్లింగ్ లాగా. ఇది వచ్చేసి పైకి టెన్షన్ వస్తుంది, యువతలకు వచ్చేసి యువతల టెన్షన్ ఇస్తుంది అనమాట. సో దాని నుంచి ఇది రొటేషన్ అవుద్ది, అప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎలా అవుతుందని చూసినట్టయితే, ఏ రోప్ డ్రైవ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ద బెల్ట్ డ్రైవ్ దట్ యూజ్ మల్టిపుల్ సర్క్యులర్ సెక్షన్ రోప్ instead of a single flat or V-belt rope. V-belt rope drives are typically used for high power application. సో ఎక్కువ పవర్ రావడం కోసం యూజ్ చేస్తారనమాట. వీ బెల్ట్ కంటే, సింగిల్ ఫ్లాట్ బెల్ట్ కంటే ఇది ఎక్కువ దానికి బదులు ఇది యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ where the distance between the shaft is లార్జ్. సో లార్జ్ షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ప్లేస్ యూజ్ చేస్తారనమాట. దే ఆర్ ఆల్సో వెల్ సూటెడ్ ఫర్ అప్లికేషన్ వేర్ దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ స్మూత్ ఆపరేషన్ అండ్ లో నాయిస్. సో నాయిస్ లేకుండా స్మూత్ ఆపరేషన్ జరగడానికి ఇది రోప్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తారనమాట. రోప్ డ్రైవ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ రోప్ దట్ ఆర్ ర్యాప్డ్ అరౌండ్ టూ పులీస్. సో టూ పులీస్ బేస్ చేసుకొని రౌండ్గా అరౌండ్ చేస్తారనమాట. ద రోప్ are tensioned to prevent them from స్లిప్పింగ్ ఆన్ ద పులీస్. సో ఇక స్లిప్పింగ్ అవ్వకుండా అరౌండ్ దాని ఏదైతే రౌండ్స్ ఉందో దానిపైన చూస్తుందన్నమాట. ద పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అదర్స్ త్రూ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద రోప్ అండ్ ద పులీస్. సో ఈ పుల్లి టైప్కి ఇక్కడ రోప్కి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అనమాట. దాని నుంచి పవర్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇది మనకి రోప్ డ్రైవ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, మనకి రోప్ డ్రైవ్ అడ్వాంటేజెస్ వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ హై పవర్ కెపాసిటీ, తర్వాత లాంగ్ సెంటర్ డిస్టెన్సు, తర్వాత స్మూత్ ఆపరేషన్, ఫోర్త్ వచ్చేసి లో మెయింటెనెన్స్. సో ఇవి దీంట్లో తో పాటు ఈ హై పవర్ కెపాసిటీ ఎలా ఉంటుంది చూసినట్టయితే, మనకి రోప్ డ్రైవ్స్ క్యాన్ ట్రాన్స్మిట్ వెరీ హై పవర్స్ అప్ టు 10,000 హార్స్ పవర్. అంటే 10s కంటే 1000 హార్స్ పవర్కి ఎక్కువ ఇచ్చేస్తారనమాట. ఇది హై పవర్ అంత ఉంటుంది. లాంగ్ సెంటర్ డిస్టెన్స్, రోప్ డ్రైవ్స్ క్యాన్ బి యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ అప్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్. సో 100 ఆఫ్ ఫీట్స్ వరకు యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ స్మూత్ ఆపరేషన్, రోప్ డ్రైవ్స్ ప్రొవైడ్ వెరీ స్మూత్ ఆపరేషన్ విత్ లో వైబ్రేషన్స్ ఆఫ్ నాయిస్. సో వైబ్రేషన్ లో ఉంటుంది, నాయిస్ కూడా లోలో ఉంటుంది, బట్ ఇన్ ద స్మూత్ ఆపరేషన్. లో మెయింటెనెన్స్, రోప్ డ్రైవ్స్ ఆర్ రిలేటివ్లీ లో మెయింటెనెన్స్ సిస్టమ్. సో ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ రోప్ డ్రైవ్స్ అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రోప్ డ్రైవ్స్. సో రోప్ యూజ్ చేసేది ఒకటే కాదు కాబట్టి, సో వేరియేషన్ ఎక్కడైతే ఏ డిఫరెంట్ టైప్స్ ఉంటాయో ఆడ పర్పస్ని యూజ్ చేయాలన్నమాట. అంటే కొన్ని రోప్స్ కొన్ని చోట యూజ్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసి యూజ్ చేసే విధానం బట్టి డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ రోప్ డ్రైవ్స్ యూజ్ ఫ్లాట్ ఆర్ మూవ్ రోప్. ఫ్లాట్ ఓవెన్ రోప్స్ అనమాట. ఫ్లాట్ రోప్స్ డ్రైవ్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ లోయర్ పవర్ అప్లికేషన్ అండ్ షార్టెస్ట్ సెంటర్ డిస్టెన్స్. సో ఇది రోపు సంబంధించి డ్రైవ్ అనమాట. తక్కువ డిస్టెన్స్ ఉన్న ప్లేస్లలో యూజ్ చేస్తారంట ఫ్లాట్ రోప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ రోప్ డివైజ్ యూజ్ సర్క్యులర్ సెక్షన్ పైప్స్. ఇక్కడ వచ్చేసి ఓవెన్ రోప్స్, ఇక్కడ వచ్చేసి సర్క్యులర్ సెక్షన్ పైప్స్ అనమాట. రౌండ్ రోప్స్ డ్రైవ్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ హై పవర్ అప్లికేషన్ లాంగర్ సెంటర్ డిస్టెన్స్. సో ఇవి లాంగర్ సెంటర్ డిస్టెన్స్ అయితే, ఇవి ఏమో షార్ట్ సెంటర్ డిస్టెన్స్ అనమాట. సో అవి ఎలా ఉంటాయి చూసినట్టయితే, మనకి ఇది డయాగ్రామ్ అనమాట. సో ఇది వచ్చేసి రూట్ డయామీటర్, ఇది వచ్చేసి పుల్లీ డయామీటర్ అనమాట. ఇది వచ్చేసి గ్రూవ్ డెప్త్ అనమాట. ఇక్కడ నుంచి గ్రూవ్ డెప్త్, ఇది సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ డయామీటర్స్. సో ఇక్కడ
యాంగిల్ బిట్వీన్ పుల్లీస్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చూపించినట్టు ఇది అనమాట డిస్టెన్స్ బిట్వీన్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి చూడండి అవుట్ సైడ్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇన్సైడ్ డయామీటర్ ఇది. సో క్రాస్ సెక్షన్ డయామీటర్ ఇది ఓవరాల్. సో ఇక్కడ కూడా కట్ లెంత్ ఆఫ్ ద పిచ్. సో ఇన్సైడ్లో కట్ సర్కంఫరెన్షన్ ఇది అవుట్ సైడ్ సర్కంఫరెన్షన్ అనమాట. ఇవి రెండు ఇక్కడ విడివిడిగా చూపించారనమాట. ఇది షార్ట్ డిస్టెన్స్, ఇది ఏమో డయామీటర్ బిగ్ డిస్టెన్స్ అనమాట. సో దీనికి ఉన్న వేరియేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ రోప్ డ్రైవ్స్. సో రోప్ డ్రైవ్స్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ జనరేషన్. సో పవర్ జనరేషన్ కోసం రోప్ డ్రైవ్ యూజ్ చేస్తారు. తర్వాత మైనింగ్ కోసం యూజ్ చేస్తారు. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ కోసం యూజ్ చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేస్తారు అన్నమాట. సో వీటిలో ఫస్ట్ వచ్చేసి పవర్ జనరేషన్. రోప్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ టర్బైన్ టు జనరేట్ ఇన్ పవర్ ప్లాంట్. సో ఈ పవర్ జనరేషన్ ఏం చేస్తారంటే రోప్ డ్రైవ్స్ యూజ్ చేసి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్ యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మైనింగ్. రోప్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు హౌల్ ఓర్ అండ్ అదర్ మెటీరియల్ ఇన్ మైన్స్. సో ఈ మైన్స్లో యూజ్ చేసే ఏదైతే ఉన్నాయో హౌల్ ఓర్ అంటే ఓర్ని తయారు చేసే కోసం యూజ్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి మెటీరియల్ మైన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాసెస్. రోప్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు డ్రైవ్ డ్రిల్లింగ్ రింగ్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. సో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో డ్రిల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్. రోప్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు డ్రైవ్ మిషనరీ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ పేపర్ మిల్స్, స్టీల్ మిల్స్ అండ్ టెక్స్టైల్ మిల్స్. సో ఈ 3 మిల్స్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఇక్కడ రోప్ డ్రైవ్స్ యూజ్ చేస్తారనమాట. సో ఇవి మనకి అప్లికేషన్స్ ఆఫ్ రోప్ డ్రైవ్స్ అనమాట. సో మనకి అప్లికేషన్స్ ఆఫ్ రోప్ డ్రైవ్స్ అయిపోయింది అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.